నేల పొరల్లో దాగిన నల్ల బంగారాన్ని వెలికితీసి దేశ ఇంధన అవసరాల్లో కీలకంగా మారిన సింగరేణిది 136 సంవత్సరాల చరిత్ర. కోల్ ఇండియా కంటే ముందే మొదలైన సింగరేణి క్యాలరీస్ ప్రభుత్వ రంగ సంస్థగా మారి 22 భూగర్భ 18 ఓపెన్ కాస్ట్ గనులతో ఈశాన్య తెలంగాణలోని 6 జిల్లాల్లో తన కార్యకలాపాలు సాగిస్తోంది. వ్యాపార విస్తరణలో భాగంగా థర్మల్, సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేపట్టిన సింగరేణి ఇప్పుడు రాజస్థాన్లో సోలార్, ఒడిశాలో థర్మల్ ప్రాజెక్టులతో పాగా వేసింది. సరికొత్తగా పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్కు శ్రీకారం చుట్టి కొత్త లక్ష్యాలతో దూసుకుపోతున్న సింగరేణిపై 99 టీవీ ప్రత్యేక కథనం. పంతొమ్మిది 1989లో మొదలైన సింగరేణి సంస్థ బొగ్గు వెలికితీత ద్వారా దేశ ఇంధనం అవసరాలను తీర్చడంలో కీలక భూమిక పోషిస్తోంది. 80లలో ఏటా 12 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసిన సింగరేణి ఇప్పుడు 70 మిలియన్ల టన్నుల చొప్పున ఉత్పత్తి చేసే స్థాయికి వచ్చింది. వేగంగా పెరుగుతున్న సామర్థ్యానికి ఇది ఉదాహరణ. సంస్థ సాధించిన ప్రగతి తీరుతెన్నులను అధిగమించిన మైలురాళ్లను డైరెక్టర్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ డి సత్యనారాయణరావు వివరిస్తున్నారు. సింగరేణి కాలనీస్లో ఇప్పుడు 22 అండర్గ్రౌండ్ మైన్లు, అలాగే 18 ఓపెన్ కాస్ట్ మైన్లు, దాదాపు 40 ఉన్నాయి. తర్వాత కోల్డ్ హ్యాండ్లింగ్ ప్లాంట్స్, ఈ ఉత్పత్తి అయిన బొగ్గుని మళ్ళీ డెస్టినేషన్స్కి రవాణా చేయాలి. మాకు దాదాపు 12 పాయింట్ల దగ్గర డైరెక్ట్ రైల్వే లోడింగ్లో కోల్డ్ హ్యాండ్లింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. అట్లాగే దాదాపు ఒక 16 పాయింట్ల దగ్గర లారీ ద్వారా లోడింగ్ చేసే ఫెసిలిటీ, అన్నీ మెకనైజ్డ్ లోడింగే, ఎక్కడ కూడా మాకు మాన్యువల్ లోడింగ్ ఎక్కడ లేదు. సో కోల్ ఇండియా కన్నా కూడా సింగరేణి మెకనైజ్డ్ లోడింగ్ ఎప్పటి నుంచో మేము అచీవ్ చేసాము. అలాగే సింగరేణిలో ఇంకా ముఖ్యమైనది ఏంటంటే దాదాపు ఇప్పుడు 43,000 మంది సింగరేణి పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. వీరందరికీ కూడా వసతి, గృహ సదుపాయాలు దాదాపు 50,000 కోట్లు ఉన్నాయి. కాబట్టి 100% క్వార్టర్ సాటిస్ఫాక్షను. అలాగే కొన్ని యాక్టివిటీస్ అవుట్సోర్స్ చేశాము. అంటే ఓవర్ బర్డెన్ రిమూవల్, అట్లాగే కొన్ని సివిల్ కాంట్రాక్ట్స్, ఇవి కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ దాదాపు 30,000 మంది ఉన్నారు. కాబట్టి మొత్తం సింగరేణిలో ప్రత్యక్షంగా పరోక్షంగా చేసేవాళ్ళు దాదాపు 70,000 మంది. వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ కూడా కలుపుకొని ఖమ్మం, కొత్తగూడెం, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో విస్తరించిన సింగరేణి బొగ్గు వలన స్థానికంగా ఉపాధి అవకాశాలు తీరుతున్నా కార్బన్ ఉద్గారాలకు కారణమవుతుందన్న విమర్శలు కూడా ఉన్నాయి. అందుకే సింగరేణి సంస్థ గ్రీన్ ఎనర్జీ మీద దృష్టి సారించింది. థర్మల్, సోలార్ పవర్ తయారీ దిశగా చేసిన కృషి ఎంతగా గుర్తింపు సాధించిందంటే 52 అవార్డులు సొంతం చేసుకోగలిగిందని ఆయన గుర్తు చేసుకున్నారు. 2030 కల్లా రెన్యూబుల్ ఎనర్జీ అంటే గ్రీన్ ఎనర్జీ, దానికి అందరికీ దిశానిర్దేశం మొత్తం 500 గిగావాట్లు సాధించాలని చెప్పి ఆ పిలుపులో భాగంగా సింగరేణి కాలనీస్ 2018లో గ్రీన్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీ ఈ ప్రాజెక్టులు టేకప్ చేయడం జరిగింది. చేసి 2018 నుంచి ఇప్పుడు దాకా దాదాపు 12 లొకేషన్స్లో 245.5 మెగావాట్ల ప్లాంట్లు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. దాని ద్వారా ఇప్పుడు దాకా 1,400 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేసాం. దాదాపు 13 లక్షల మెట్రిక్ టన్నుల CO2ని దాన్ని వాతావరణంలోకి వెళ్లకుండా సేవ్ చేయగలిగాము. అలాగే డైవర్సిఫికేషన్లో భాగంగా 2016లో సింగరేణి కాలనీస్ మంచిర్యాల జిల్లా జైపూర్ గ్రామం దగ్గర 2x600 2 యూనిట్లు థర్మల్ పవర్ ప్లాంట్లు సాధించడం జరిగింది. అది అపరితంగా పనిచేస్తూ ఇప్పటిదాకా థర్మల్ పవర్ ప్లాంట్లు కానీ, సోలార్ పవర్ ప్లాంట్లు కానీ, వీటి మీద దాదాపు 52 అవార్డులు సాధించడం జరిగింది. సింగరేణి సొంత అవసరాల కోసం 750 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమవుతుంది. ఆ విద్యుత్ సొంతంగా ఊయతపట్టి చేసుకునే పని కూడా వేగంగా సాగుతుంది. ఆ విధంగా త్వరలోనే గ్రీన్ పవర్తో ఆ అవసరాలు తీర్చుకోగలమని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే అంతటితో ఆగకుండా వ్యాపారాల విస్తరణలో భాగంగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి వీలున్న అన్ని అవకాశాలను సింగరేణి అందిపుచ్చుకుంది. కాళేశ్వరం, మానేరు, మల్లన్న సాగర్ తెలంగాణ రిజర్వాయర్లో సౌర విద్యుత్ ఉత్పత్తికి, 4 జిల్లాల్లో పవర్ విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి.
తాజాగా పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ మీద దృష్టి పెట్టిన విషయం కూడా డైరెక్టర్ సత్యనారాయణరావు 99 టీవీతో పంచుకున్నారు. మినిస్ట్రీ ఆఫ్ కోల్, మినిస్ట్రీ ఆఫ్ పవర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు సిఈఏ రెగ్యులేషన్ ప్రకారం ఏవైతే మైన్స్ ఆల్రెడీ డీకోల్డ్ మైన్స్ అంటే ఉత్పత్తి కంప్లీట్ అయిన మైన్స్, ఖాళీగా ఉన్న మైన్స్, దాన్ని కూడా పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్. ఇవాళ రేపు రెన్యూబుల్ ఎనర్జీలో ముఖ్యమైనది ఏంటంటే అది డే టైమే, సోలార్ పవర్ డే టైమే జనరేట్ అవుతుంది. దాంతో నైట్ టైం పవర్ రౌండ్ ది క్లాక్ పవర్ లేదు. థర్మల్కి దానికి తేడా, థర్మల్ రౌండ్ ది క్లాక్ పవర్. సో దీన్ని అధిగమించడానికి ఏంటంటే సోలార్ పవర్ ఉపయోగించి పంపింగ్ చేసి దాన్ని స్టోరేజ్ చేసుకుంటాము. నైట్ టైం ఆ పంపుని మళ్ళీ రివర్స్ టర్బైన్ పద్ధతిలో నడిపి కరెంట్ ఉత్పత్తి చేసి మళ్ళీ వాడుకుంటాము. అటువంటి ప్రాజెక్ట్ తోటి రామగుండం మేడిపల్లి ఓసీలో స్టార్ట్ చేయడం జరిగింది. అట్లాగే మొన్నే దానికి అన్ని కావాల్సిన అనుమతులన్నీ వచ్చినాయి. పర్యావరణ హితం కోసం పెద్ద సంఖ్యలో మొక్కలు నాటడం లాంటి కార్యక్రమాల్లో సింగరేణి ముందుంది. నెట్ జీరో సంస్థగా అవతరించడానికి పెట్టుకున్న లక్ష్యాలను, ఇతర రాష్ట్రాలలో విద్యుత్ ప్రాజెక్టులు చేపట్టడానికి చేసుకున్న ఒప్పందాలను, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటుకు జరుగుతున్న కృషిని కూడా వివరించారు. ముఖ్యంగా ఈనాటి డ్రాఫ్ట్ అయితే ఏంటంటే అందరూ కూడా పర్యావరణంకి కృషి చేయాలి. దీనిలో భాగంగా సింగరేణి కాలనీస్ పెద్ద ఎత్తున సోలార్ ఎనర్జీ ప్లాంట్స్ పెట్టడానికి ముందుకు వచ్చింది. దాదాపు 505 మెగావాట్ల క్యాప్టివ్ పవర్ ప్లాంట్లు అంటే ఉత్పత్తి చేసి ఆ విద్యుత్తుని మా సింగరేణి అవసరాలకు ఉపయోగించి దాని ద్వారా పర్యావరణ హితమైన అంటే నెట్ జీరో సంస్థ అంటారు దీన్ని. నెట్ జీరో సంస్థగా అవతరించడానికి 2026 డిసెంబర్ చివరి నాటికి ఇది నెట్ జీరో సంస్థగా అవతరించడానికి అన్ని ప్లాన్లు వేసాము. అట్లాగే మా అవసరాలు తీరిన తర్వాత ఈ 500 మెగావాట్లని దాదాపు 5000 మెగావాట్లకి స్కేలప్ చేయడానికి మేము అన్ని ప్రయత్నాలు, అన్ని చర్యలు తీసుకున్నాము. దీనిలో భాగంగానే ఈ మధ్య రాజస్థాన్ గవర్నమెంట్లో ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ రాజస్థాన్ వీరిద్దరు వారి సమక్షంలో ఒప్పందం చేసుకున్నాము. దాదాపు 1500 మెగావాట్లు ప్లాంటు రాజస్థాన్లో పెట్టడానికి. అలాగే మిగతా అన్ని రకాలు మాకేదైతే అవకాశం ఉందో ఇంకొక రామగుండంలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. పక్కనే రామగుండం ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉంది, వాళ్ళకి హైడ్రోజన్ కావాలి. అది వాళ్ళు ఇప్పుడు గ్రే హైడ్రోజన్ కొనుక్కుంటున్నారు. మేము గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఆల్రెడీ PFR ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ తయారు చేయించడం జరిగింది. దాదాపు 5 మెట్రిక్ టన్నుల ప్రయాణము మేము వారితో సరఫరా చేయడానికి మేము దాదాపు వాళ్ళు ఒప్పందం దాని సింగరేణి ముందు ముందు చేపట్టబోయే ప్రాజెక్టులను వివరిస్తూ ఇప్పటిదాకా సంస్థ సాధించిన విజయాలను నెమరువేసుకున్నారు. 1986లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా సింగరేణిలో చేరి దాదాపు 40 ఏళ్ల పాటు సేవలందించిన సత్యనారాయణరావు తన ప్రస్థానంలో చూసిన పురోగతిని, సంస్థ సహోద్యోగులు ఇచ్చిన ప్రోత్సాహాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అలాగే ఈ సుదీర్ఘమైన సింగరేణి కాలేసిన 40 ఏళ్ల సర్వీసులో చాలా డెవలప్మెంట్స్ కంపెనీలో చూసాము. ఇదే డెవలప్మెంట్లు ఇప్పుడు చాలా ఊపందుకున్నాయి. అట్లాగే సింగరేణి కాలేజ్ ఇప్పుడు 2x6 and 1200 మెగావాట్ నుంచి దానికి మొన్న ఇంకొక 800 అల్ట్రా సూపర్ క్రిటికల్ మోడర్న్ టెక్నాలజీతో అల్ట్రా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అంటారు. దాంట్లో 800 మెగావాట్కి BHEL సంస్థ కొత్తగా ఆర్డర్ వాళ్ళ పనులు కూడా మొదలుపెట్టారు. సో మా థర్మల్ కెపాసిటీ కూడా 2000 మెగావాట్లు, సోలార్ కెపాసిటీ దాదాపు 5000 మెగావాట్లు. అలాగే మాకు ఈ మధ్య ఒరిస్సాలో కూడా అంగుల్లో ఒక 9 ప్రాజెక్టు ఓపెన్ గెస్ట్ అయింది. దానికి పిడ్హెడ్ పవర్ ప్రాజెక్ట్స్ కింద దాదాపు ఇంకొక 2400 థర్మల్ పవర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఈ సుదీర్ఘమైన ఈ సర్వీస్లో నా సింగరేణికి సేవ చేయడం, సింగరేణిని డెవలప్ చేయడం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. అలాగే సింగరేణి కాలేజీస్ రాబోయే 100 ఏళ్ళు కూడా ఇట్లాగే అప్రయత్నంగా కొనసాగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సింగరేణి సంస్థ మరింత వేగంతో ముందుకు సాగుతూ ఎప్పటికప్పుడు లక్ష్యాలను అధిగమిస్తుందని, సరికొత్త ప్రాజెక్టులు చేపట్టి విజయాలు సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.